హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రేడ్స్ వారు. విన్నర్స్, మనం కాసేపు క్రిప్టో చార్ట్లకు వెళ్దాం. ఇప్పుడు మనం చూసుకుంటుంటే పైకాయిన్ 27 ర్యాంక్లో ఉంది. అలాగే పై 0.5793. అలాగే మనం ఎంబీపీ కాయిన్ కూడా కాసేపు దాంట్లో కూడా వెళ్ళిపోదాం. 1922 ర్యాంక్లో ఉండడం జరిగింది. ఇది ఇంకా గ్రీన్ లైన్లోనే ఉండడం జరుగుతుంది. అలాగే మన ఏబీ కాయిన్, ఇది కూడా గ్రీన్ చార్ట్లోనే ఉండడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టులు మనకి ఉన్నప్పటికీ చాలామంది తెలియక వేరే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎంతో డబ్బు లూజ్ చేస్తున్నారని తెలియడం జరిగింది. కావున ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా మనం బ్యాక్ ఎండ్ సపోర్ట్ని చూసుకునే ప్రతి అడుగు కూడా ముందుకెయ్యాలని మీ అందరు కోరుతున్నాను. ఫ్రెండ్స్, పోతే P2P స్కామ్స్ ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. బైనాన్స్లో కానీ, బిట్గెట్లో కానీ, అలాగే MEXCలో కానీ, దేంట్లో అయినా సరే మనం ₹1 ఏదో వస్తుందని చెప్పి తగ్గుతుందని చెప్పి మనం USDTలు కానీ, ఇంకా టాన్, సోలానా ఇలాంటి ఎలాంటి కాయిన్ అయినా సరే దాంట్లో మన INRలో కొనుక్కుందామని చెప్పి వెళ్ళి మనం పేమెంట్ చేసిన తర్వాత అతను USDT కానీ, సోలానా ఇలాంటి ఏవైనా సరే రిలీజ్ చేసిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు పేమెంట్ నాకు రాలేదని చెప్పి మళ్ళీ దాంట్లో కంప్లైంట్ పెట్టడం. ఆ కంప్లైంట్ పెట్టినప్పుడు మన దగ్గర ఉన్న ఫండ్స్ని హోల్డ్ చేయడం. ఆ యొక్క ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు కూడా మన ఉన్న ఫండ్స్ ఎక్స్చేంజ్లో అవి రిలీజ్ అవ్వవు. అలా ఎందుకు జరుగుతుందంటే చాలా మట్టికి మనం చేసే పేమెంట్లు ఆ యొక్క పర్సన్ పేరు మ్యాచ్ అవుతుందా లేదా వాళ్ళు 100% సెక్యూర్గా ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. ముందుకెళ్తే మనం ఎలాంటిది దాంట్లో మనం చూసుకుని చేసుకోవాలనేది నేను తెలియపరుస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం బై చేసే ప్రైజు, కానీ ఇది డిజిటల్ రూపీతో బయింగ్ చేయాలి. ఇతను 261 ఆర్డర్స్ చేశాడు, 91% ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం 97 నుంచి 100% ఉన్న వాళ్ళతోనే డీల్ చేయాలి. లేకపోతే ఎప్పటికైనా వాళ్ళతో మనకు ప్రమాదం. ఇతను చూడండి, 133 ఆర్డర్స్, 99%. అలా ఉంటేనే మనం ముందుకెళ్ళాలి. 83 ఆర్డర్స్, 99%. అబౌవ్ 500 ఆర్డర్స్ ఉన్న వాళ్ళతోటే మనం బై అండ్ సెల్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా చికాకైన పనులు. మన బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం ఖాయం. ఇవన్నీ కూడా మనకి కుదరవు. ఎందుకంటే వీళ్ళంతా కూడా నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందులో స్కామర్స్ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏదన్నా బై చేసేటప్పుడు ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఉన్న వాళ్ళతో మీరు బయ్యింగ్ సెల్లింగ్ చేస్తే మీ అందరికి మంచిది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎలాగో USDT బయ్యింగ్ సెల్లింగ్, అలాగే ఎనీ క్రిప్టో బయ్యింగ్ సెల్లింగ్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మన దగ్గర ఏ టైం అయినా సరే USDT అమ్మొచ్చు, కొనుక్కోవచ్చు. అమ్మడం కొనడంలో పావుల రూపాయి మించి డిఫరెంట్ ఉండదు. మార్కెట్ ట్రెండ్ని బట్టి ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు బయట కొని ట్రస్ట్ లేని వాళ్ళ దగ్గర కొని మీరు ఇబ్బంది పడే కన్నా సేఫ్టీ
అండ్ మన అకౌంట్కి ఏ ఇబ్బంది జరగకుండా ఉండటానికి మనం ప్లాన్ చేసుకునే ముందుకెళ్ళాలి. చాలామంది స్కామర్స్ ఎక్కువ ఉన్నారు. ప్రతి గ్రూపుల్లోనూ గ్రూపులు కట్టేసి చాలామంది నిన్నగాక మొన్నగాక ఈరోజుగాక వచ్చేసి గ్రూపులు పెట్టేసి, అలాగే వాళ్ళకి తెలియనివి కూడా పిచ్చ పిచ్చ కాయిన్లు అంటగట్టడం, ఏదో 4 మాటలు చెప్పే వరకు వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళ బుట్టలో పడడం. అలాగే మనం ఎవరితో సావాసం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఏంటి, అసలు వీళ్ళు ఉంటారా ఉండరా అనేది మనం తెలుసుకోవాలి. కొంతమంది గ్రూపులు వాళ్ళని బయ్యింగ్ సెల్లింగ్ చేస్తుంటే వాళ్ళు తక్కువ ప్రైస్కి ఇవ్వలేదని చెప్పి కొంతమంది వ్యక్తులు తిట్టడం జరిగింది. అది అలా చేసుకుంటూ పోతే ఆ గ్రూపులు ఎప్పటికీ నిలబడవు. మనం ఏమి స్పాన్సర్షిప్ చేయట్లేదు, అలాగే మా యొక్క వ్యాపారాన్ని పెంచడానికి నేను చెప్పట్లేదు. మీకు ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకోండి, కానీ మీ ఐ ట్రేడర్స్ దగ్గర ఎప్పుడూ కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తున్నాను. సిద్రా మనం ఎప్పటి నుంచో అమ్మడం జరుగుతుంది. సిద్రా కాయిన్స్ అతి తక్కువ ప్రైస్కి సిద్రా కాయిన్, అలాగే కోర్ కాయిన్, అలాగే మనం పై కాయిన్, అలాగే జెన్ క్రిప్టో, అలాగే మనం ఎస్పెషలీ యూఎస్డిటీ బయ్యింగ్ సెల్లింగ్ కూడా మీకు ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీగా బయ్యింగ్ సెల్లింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఎంబీపీ కాయిన్ ద నెక్స్ట్ పై సిద్రా కోర్ తర్వాత ఎంబీపీ కాయిన్ కేవలం 200 మిలియన్ కాయిన్సే ఉండడం జరిగింది. ఎంత తక్కువ క్వాంటిటీ ఉంటే అంత ప్రయోజనాలు ఉంటాయి. కేవలం 15.99 మిలియన్ కాయిన్స్ మాత్రమే మార్కెట్లోకి రావడం జరిగింది. ఇంకా కొన్ని కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులో మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని ఆలోచనతో ఉంటే ఇలాంటి వాటిల్లో ఇంట్రెస్ట్ చూపించుకుని కొంత సమయం వేచి ఉంటే ఎంతో లాభకరంగా ఉంటుందని తెలియపరుస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈరోజు ఎవరి స్వార్థం వాళ్ళదే. కొంతమంది వీడియోస్ చేస్తున్నా తెలియపరుస్తున్నా ప్రతి ఒక్కరు ఒక రూపాయి సంపాదించడానికి గురించే చేసే ప్రయత్నం. కానీ మీ ఐ ట్రేడర్స్ మీ అందరికి కూడా క్లియర్ కట్గా తెలియపరుస్తుంది ఏంటంటే, ఎప్పుడు కూడా మీ నమ్మకాన్ని మమ్మకం చేయొద్దనేదే మా ఆలోచన. ఎంతోమంది వస్తుంటారు మార్కెట్లో, ఎంతోమంది పోతూ ఉంటారు. కానీ కమ్యూనిటీకి మనం ఏమిచ్చాం, ఏం చేసాం అనేది చాలా ముఖ్యం. కావున ఫ్రెండ్స్, మీ ఐ ట్రేడర్స్ మీరందరూ కూడా మీ ఐ ట్రేడర్స్కి తోడున్నందుకు, అలాగే ఏ సమయంలోనైనా సరే మీకు ఏ వస్తువు కావాలన్నా మేము మీకు అందజేయగలమని తెలియజేస్తూ, మరొక్కసారి మన గ్రూప్ సభ్యులకి మన కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో కృషి చేస్తూ మేము ప్రతి ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మీ అందరికీ తెలియపరుస్తున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్, ఎంతమంది ఫ్రెండ్స్కి తెలిస్తే అంతమంది కొంచెం షేర్ చేయండి. ఒకవేళ నా దగ్గర ఎక్కువ ప్రైజ్ ఉన్నట్లయితే, ఇక్కడ తక్కువకు వస్తే
అక్కడే తీసుకోండి. మీ అయిన డబ్బులే, నా అయిన డబ్బులే. డబ్బు మాత్రం లూజ్ అవ్వద్దు దయచేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కింద డిస్క్రిప్షన్ లింక్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ లింక్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే మోటివేషన్ బట్టే మాకు కూడా ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది. మాకు కూడా ఇంకా రీసెర్చ్ చేసి మీ అందరికి కూడా తెలియపరచాలని అనుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.